హలో అండి, 555 లక్ష్మి రెసిపీ. ఈరోజు మనము పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి. పన్నీర్ అండి, జీడిపప్పు పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ, ఆనియన్ పేస్ట్, సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర, కస్తూరి మేతి. ఇప్పుడు పన్నీర్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు అయితే మెత్తగా అయితే కలిపేద్దాం. చూడండి, ఇలా కలుపుకున్న పన్నీర్ను ఇక్కడ ఆయిల్ అయితే రెడీగా ఉంది. ఇందులో అయితే కొద్దిగా డీప్ ఫ్రై చేసేద్దాం. చూడండి, పన్నీర్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునేద్దాం. చూడండి, ఇదే ఆయిల్లో టమోటా పేస్ట్ అండి, ఆనియన్ పేస్ట్, ఒక 2 సెకండ్స్ అయితే మగ్గనివ్వాలండి. చూడండి, టమోటా ఆనియన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, మెత్తగా అయిపోయింది అనమాట. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, జీడిపప్పు పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు అండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మసాలా అయితే ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే వేసేద్దాం. రైస్ లేక్, చపాతీలు, రోటీలేకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్పులు వాటర్ అయితే వేసుకుందాం. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇప్పుడు 2 సెకండ్స్ అయితే ఉంచుదామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునేద్దాం. చూడండి, రెడీ అయిపోయింది అనమాట. ఫైనల్గా కస్తూరి మేతి, కొత్తిమీరతో అయితే సర్వ్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది, రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.